పారి ఇవాళ మనం రైట్ అనుకున్నది రేపు రాంగ్ కావచ్చు, రాంగ్ అనుకున్నది రైట్ కావచ్చు. అనుకున్నాడు తప్పు కాదు, కానీ మనం అనుకున్నది తప్పైనప్పుడు మాత్రం జరని తక్లీఫ్లు అయితే తప్పాయి. మనమంటే ఎవరికి పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ లీడర్లు పెద్ద పెద్దోళ్ళు అయితే స్పందించక తప్పది. సేమ్ ఇట్లా ఒకసారి నేను చెప్పిందే రైటు, అట్లా చేసుడే కరెక్టు అని గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. అది అమలు వచ్చినాక ఓ పరేమైందో చూడండి. పెద్ద నోట్ల రద్దుతోని జనం కష్టాలు చూసి చంద్రాల సార్కి బీపీ సర్రున పెరిగిందట. కట్టలు తెంచుకుంటున్న అసహనాన్ని కంట్రోల్ చేసుకుంటుండట. హుదూద్ తుఫాన్ కష్టాలను కూడా తిప్పికొట్టినోన్ని ఇవాళ అంతకంటే పెద్ద కష్టం వచ్చిందని ఫుల్ గరం మీద ఉన్నాడు ఆంధ్ర ముఖ్యమంత్రి సారు. ఆయన జీవితంలో పరిష్కారం లేని సమస్య చూసుడు గిదే ఫస్ట్ అన్నాడంటే ఎంత పెద్ద ఆపతో చూడండిగా. ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి కడుపులున్న బాధను కోపాన్ని మొత్తం ఎలా పోసుకున్నాడట. జనం కష్టాలు ఎట్లున్నాయో గీ ఒక్క ముక్కల చెప్తాడు నేనుగా. ఒక లిఫ్ట్ లో నిలబడుకొని టకామరిగా లిఫ్ట్ ఆగిపోతే తెలుసు మళ్ళీ ఎవడెవడో ఓపెన్ చేస్తాడని, కానీ ఆ 2 నిమిషాలు ఎంత సఫికేషన్ ఉంటుందంటే అంత స్ట్రెస్ ఉంటుంది. కరెక్టే సారు, కానీ పబ్లిక్ ని లిఫ్టులకు ఎక్కించి కరెంటు పని చేయమన్నది మీరే కదా బాబు గారు. ఒక్కపారి పాత డైలాగ్ 500,000 రూపాయల నోట్లని రద్దు చేశారు. ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. అద్భుతం, మహా అద్భుతం. మోడీ వీరుడు శూరుడు అని పోగిడితివి, ఇప్పుడేమో కష్టం వచ్చిందని ఆగం కాబడుతుంది. నోట్తో చెప్పినంత ఈజీగా సారు చేత్తోని పని చేసుడు.